రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతికి షాక్ తగిలింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్లుగా ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో ఆమె బాధ్యతలు చేపట్టిన సమయంలో వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లుగా పేర్కొన్నారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సత్తది మొత్తం మీద చూసుకుంటే కనుక లక్ష్మీ పార్వతికి సంబంధించి కూడా గతంలో ఏదైతే ఒక పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్ కి సంబంధించి కూడా ప్రభుత్వం విత్డ్రా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమెకి గౌరవ ఆచార్యులుగా గతంలో హోదా ఇచ్చారు, దాన్ని ఉపసంహరించుకున్నారు. తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా గౌరవ ఆచార్యులుగా ఆమెకు ఒక హోదా ఇస్తూ కూడా గతంలో ఏయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించి కూడా రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు దీనికి సంబంధించి కూడా ఆమెను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆమెకి వేతనాలు కూడా, అంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంత వేతనాల్ని నెల ఇస్తున్నారు, దానికి సంబంధించి కూడా ఆ వేతనాల్ని కూడా నిలిపివేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటూ తెలుస్తా ఉంది. గతంలో ఆమె బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీ పరిశోధకులు మార్గదర్శకం అందించే బాధ్యతను ఇచ్చినట్లు కూడా గుర్తించారు. కానీ ఎవరి పోద్బలంతో ఇది ఇచ్చారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు జరపాలని చెప్పి యూనివర్సిటీ అధికారులు భావించారు. తాజాగా ఆమెనైతే మాత్రం విధుల నుంచి తొలగిస్తూ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుని చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శివ.